న్యూజిలాండ్ చూద్దాం. జగన్ కుమార్తెల రాజకీయ అరంగేట్రంపై జోరుగా చర్చ సాగుతోంది. వైఎస్ఆర్ రాజకీయ వారసులుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ ప్రచారం నడుస్తోంది. ఇప్పటి వరకు జగన్ కుమార్తెలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి జగన్ కుమార్తెల్లో ఒకరు పోటీ చేస్తారని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల తన కొడుకు రాజారెడ్డిని వైఎస్ఆర్ వారసుడిగా ప్రకటించారు. అలాగే రాజకీయ పర్యటనలో కూడా రాజారెడ్డిని తీసుకువెళ్తున్నారు. దీనికి కౌంటర్గానే జగన్ తన రాజకీయ వారసులుగా కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు జగన్ ఆలోచనలు బహిర్గతం కాలేదు. రైట్, మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వారసులను తీసుకొస్తున్నట్లు వైసీపీలో ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తానికి వైఎస్ షర్మిల తన కుమారుడిని కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ రాజారెడ్డిని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక మొత్తం రాజకీయ వారసులుగా ప్రకటించింది. ఇక జగన్ రాజకీయ వారసుల్ని పై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ ఫ్యామిలీ నుంచి రాజకీయ వారసులు ఎవరన్నది పెద్ద సస్పెన్స్గానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం ఇప్పటికే చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసులు అటు జగన్ కుమార్తెల లేకపోతే అటు వైఎస్ షర్మిలకు సంబంధించిన కొడుకు రాజారెడ్డి అన్న దానిపైన అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే జగన్ కుమార్తెలైనటువంటి ఇద్దరు కుమార్తెలు కూడా తొందరలోనే రాజకీయ అరగ్రటం చేస్తారని చెప్పి వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఇప్పటికే ఏదైతే ఇద్దరు కుమార్తెల దగ్గర కూడా లండన్కు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ లండన్లో ఏం జరుగుతుంది ఏంటనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా సస్పెన్స్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక తాజాగా ఏదైతే మనం చూసుకోవచ్చు వైఎస్ షర్మిలారెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా తన కొడుకు అయినటువంటి రాజారెడ్డిని కూడా పూర్తిస్థాయిలో కూడా రాజకీయాలకు తీసుకొచ్చేందుకు కూడా పూర్తిస్థాయిలో అడుగేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు తాజాగా కర్నూలులో ఏదైతే మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే వేదిక ఉందో ఆ వేదికకు సంబంధించిన దాంట్లో కూడా రాజారెడ్డిని కూడా రాజకీయంగా పూర్తిస్థాయిలో కూడా తీసుకురావడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా చూసుకోవచ్చు వైఎస్ షర్మిల కూడా పూర్తిస్థాయిలో మీడియా సమావేశం పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ వారసుడు ఖచ్చితంగా రాజారెడ్డి అని చెప్పి ఆమె కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో జగన్లో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఒక ఎత్తున ఏదైతే చూసుకోవచ్చు వైఎస్ ఫ్యామిలీలో తమ కుమార్తెలు కూడా పూర్తిస్థాయిలో రాజకీయ అరగ్రటం చేస్తారని చెప్పి ఆయన కూడా ఒక అడుగు ముందు వేసే ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే 2029 నేపథ్యంలో కూడా కడప నుంచి కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కుమార్తెలు ఇద్దరు కుమార్తెల్లో కూడా ఎవరో ఒకరు కూడా పూర్తిస్థాయిలో కూడా కడప ఎంపీ స్థానాన్ని కూడా నిలబడతారని చెప్పి పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి రాజకీయ వారసుడు జగనే కొనసాగుతున్న చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా తనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా తనకు సంబంధించినటువంటి కుమార్తెలు మాత్రమే రాజకీయం చేయాలి అని చెప్పిన నేపథ్యంలో కూడా తమ కుమార్తెను కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన ఎత్తే కనుక రాజకీయానికి సంబంధించి దింపే ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకుంటే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఏదైతే లండన్లో ఉన్నా లండన్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పరిణామాలు జరుగుతాయి ఏంటి అన్నదానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా రాజకీయ చర్చ జరుగుతుంది. అయితే దీనిపైన అయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా నోరు మెదపని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏం మాట్లాడితే ఏం జరుగుతుంది అన్నదానిపైన కూడా ఆయన కూడా పెద్ద ఎత్తున సస్పెన్సే నడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ వారసుడు ఆ క్వశ్చన్ మార్గాన్ని మిగులుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క షర్మిలారెడ్డి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా తమ కుమారుడే ఖచ్చితంగా రాజకీయ వారసుడు అని చెప్పి ఆమె కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఏదైతే రాజకీయానికి సంబంధించి అయితే కనుక పూర్తిస్థాయిలో పొలిటికల్గా అయితే కనుక వైఎస్ ఫ్యామిలీకి పెట్టిన కోట, అలాంటి పెట్టిన కోటలో ఈసారి రాజకీయాలు అయితే కనుక పూర్తిస్థాయిలో రంజుగా మారే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి. అటు షర్మిల రాజకీయం కావచ్చు, ఇటు వైఎస్ జగన్మోహన్ రాజకీయం కావచ్చు. అయితే పూర్తిస్థాయిలో వైఎస్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు అటు కుమార్తెలు ఇటు కొడుకు ఇద్దరు నిలబడితే కనుక రాజకీయం ఎలా ఉండబోతుందని దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు కనుక రాజకీయ అరగ్రటం చేస్తే ఇద్దరు అటు యువనేత కావచ్చు అటు కుమార్తెలు కావచ్చు రాజకీయ అరగ్రటం చేస్తే ఎలా ఉండబోతుంది దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు రవి.
రైట్, థ్యాంక్ యూ సుధీర్.